స్వాగతం. నేను మీ మహంతి. ముందుగానే ముఖ్యాంశాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. తాడేపల్లి నులకపేట వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫైరింగ్ రేంజ్ ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 400 కోట్లతో జగన్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించిన వైసీపీ ఎస్సీసీఎల్ నేతలు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చునని, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని, అధికారులందరూ జోనల్ కార్యాలయంతో పాటు ప్రధాన కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంటారని, కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాడేపల్లి నులకపేట వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫైరింగ్ రేంజ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గన్ చేతపట్టి ఫైరింగ్ లో పాల్గొని గత అనుభవాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన సిబ్బంది పాల్గొన్నారు. బందర్ రోడ్ లోని అంబేద్కర్ స్మృతివనాన్ని వైసీపీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నేతలు పరిశీలించారు. 400 కోట్లతో జగన్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ పరిస్థితులను చూసి వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, వైసీపీ సీనియర్ నేతలు సుధాకర్ బాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితర నాయకులు మాట్లాడుతూ జగన్ పై వ్యతిరేకతతో అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ ప్రాంతంలో ఉండవలసిన జగన్ పేరును కూటమి ప్రభుత్వం తొలగించిందన్నారు. గతంలో విజయవాడ టూరిస్ట్ ప్లేస్ గా ఉందని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేదని చెప్పారు. అంబేద్కర్ స్మృతివనం నిర్వహణపై శ్రద్ధ పెట్టకపోతే పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఆయన నాయకత్వంలో దాదాపుగా 300 కోట్ల రూపాయలతో 20 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా ఈ నగరంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిత్యం కూడా తలుచుకునే విధంగా ఆయన విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. నెలకొల్పినటువంటి సందర్భంలో 2024లో ప్రభుత్వం మారినటువంటి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఈ అంబేద్కర్ గారి మహాశిల్పానికి సంబంధించినటువంటి దాని మీద పూర్తిగా వివక్షత చూపిస్తాం. ఆ వివక్షత గత 16 నెలలుగా కొనసాగుతాం. ఆ వివక్షత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర ఎస్సీసీఎల్ చైర్మన్ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, నాతోటి సమన్వయకర్తలు, మిత్రులు అందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించాలనే ఉద్దేశంతో సుధాకర్ బాబు గారి లీడర్షిప్లో మేమందరం కూడా వచ్చాం.
చాలా అవమానకరంగా, అసభ్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇక్కడ బయటపడింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అంబేద్కర్ గారి చరిత్ర అందరికీ తెలియాలనే ఉద్దేశంతో 3 స్టేజెస్లో ఆయన చరిత్రని 3 స్టేజెస్లో దాన్ని నిర్మించాం, ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అంబేద్కర్ గారి ఇద్దరి పేర్లు కూడా స్టీల్ లెటర్స్ని ఈ ప్రభుత్వము పూర్తిగా అర్ధరాత్రి పూట దొంగతనంగా వచ్చి తొలగించింది. విజయవాడ నడిబొడ్డులో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత వైభవంగా ఈ యొక్క బందర్ రోడ్లో అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని, ఒక విగ్రహమే కాదు, విగ్రహంతో పాటు ఆయన గురించి చరిత్రగా ఉండే విధంగా అన్ని విధాలుగా కూడా దీన్ని శ్రద్ధ తీసుకొని దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15-16 నెలల్లో ఈ విగ్రహాన్ని చూడలేక, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇటు వెళ్ళేటప్పుడు అటు వచ్చేటప్పుడు చూసి ఈ నిర్మాణం చూసి ఏడవడం తప్ప దీన్ని కనీసం బాగు చేద్దాం ఆలోచన ఎప్పుడు కూడా కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో అటు విజ్ఞానానికి కావచ్చు, అదేవిధంగా ఇది ఒక పర్యాటక కేంద్రంలాగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ఈ యొక్క విగ్రహాన్ని వీక్షించాలి, అంబేద్కర్ గారి యొక్క చరిత్రను ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడున్న తరాలు చిన్న తరాలు కూడా తెలుసుకోవాలని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కనీసం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క ప్రదేశాన్ని కూడా ఏ మాత్రం పరిరక్షించకుండా, ఎక్కడ కూడా మెయింటెనెన్స్ చేయకుండా చాలా ఇబ్బందికరంగా అంబేద్కర్ గారిని అవమానించే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలన కనబడుతుంది. అదేవిధంగా ఈరోజు సుధాకర్ బాబు గారు కూడా ఇదంతా గమనించి ఏదైతే వాళ్ళు నిర్లక్ష్యంగా దీన్ని కనీసం ఏదో వాటర్ ఫౌంటైన్స్ కానీ, అదేవిధంగా గ్రైండరీ కానీ మిగతా వాళ్ళు ఎవరో పట్టించుకోవట్లేదు, మనమన్నా చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క ఆవరణని క్లీన్ చేసే విధంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక నిరసనలాగా కావచ్చు, ప్రభుత్వానికి కనువింపు చేసే విధంగా ఈ కార్యక్రమం మేము చేయడం జరిగింది. ఎప్పటికైనా కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క ఆవరణని పరిశుభ్రంగా ఉంచే విధంగా, అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ యొక్క ప్రదేశాన్ని అన్ని విధాల అభివృద్ధి చేద్దాం ఉన్నారో, కనీసం ఆడిటోరియం అయితే కనుక దాదాపు 70% పూర్తి అయిపోయింది ఆ రోజులోనే. ఈ సంవత్సరాల్లో కనీసం కొంచెం పని కూడా బిగిన్ చేసిన పరిస్థితి లేదు. తప్పకుండా వీటిని కూడా అభివృద్ధి చేయాలని చెప్పని, అదేవిధంగా ఈ యొక్క ఆవరణంతా కూడా పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత జాతిపిత అంటే టక్కున ఎవరైనా చెప్తారు మహాత్మా గాంధీ అని. అలాగే గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండియా అంటే అంబేద్కర్ అని అందరికీ తెలుసు. అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలందరికీ స్వేచ్ఛని, సమానత్వాన్ని, సమాన అవకాశాలని, సౌభ్రాతృత్వాన్ని అన్నింటినీ అందరికీ అందజేశారు. దానికి కారణమైనటువంటి రాజ్యాంగ రూపశిల్పి ఈ దేశం ఆయనకి ఇచ్చిన అవకాశానికి ఆయన పూర్తి స్థాయిలో దేశానికి, మన దేశానికి, మన పౌరులకి ఏం చేయాలో అదంతా చేయగలిగారు. కాబట్టే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఆ గొప్ప వ్యక్తికి మనం కాదు, ఇప్పుడు కొలంబియా యూనివర్సిటీలో అత్యంత మేధావి ప్రతిభావంతులైన విద్యార్థి ఎవరంటే, ప్రపంచ మేధావి ఎవరంటే అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టారు. 2 నెలల క్రితం అమెరికాలో ఇంటర్నేషనల్ అంబేద్కర్ సెంటర్ని ఓపెన్ చేశారు. అంత గొప్ప వ్యక్తి కదా. మరి అలాంటి వ్యక్తికి మనం ఇవ్వాల్సిన గౌరవం ఏంటి అంటే, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ దేశంలోనే వన్నె తెచ్చే విధంగా ఈ సెంటర్ని స్టార్ట్ చేశారని మీకు దుర్బుద్ధా, లేకపోతే ఏంటిది? ఆయన పెట్టాడు కాబట్టి, ఆయన చేయించాడు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి మీకున్నటువంటి వ్యతిరేకతని ఈ మన అంబేద్కర్ గారి మీద చూపిస్తున్నారని అనుకోవాలి కదా. ఆయన పట్ల మీకున్న వ్యతిరేకతని మీరు అంబేద్కర్ గారికి కూడా చూపెడుతున్నారు. లేకపోతే ఇంత ప్రతిష్టాత్మకమైంది ఇంకా మరింత మెరుగ్గా రాజ్యాంగ రూపశిల్పికి మనం ఇంతకన్నా ఏం చేయగలం, ఇంతకన్నా మెరుగ్గా ఏం చేయగలమని మీరు పోటీ పడాలి కదా. ఈ దేశంలోనే వన్నె కలిగినటువంటి సెంటర్ కదా ఇది, ఇంటర్నేషనల్ సెంటర్తో సమానమైంది కదా. మరి మీరు నిర్లక్ష్యం చేస్తున్నారంటే మీరు అంబేద్కర్ గారిని నిర్లక్ష్యం చేస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి మీకున్నటువంటి వ్యతిరేకతని ఈ రూపంలో చూపిస్తున్నారా?
దీన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలా? ఇది చెప్తున్నారు కదా, మరింత రాజధాని నగరంలోన ఆ మహానాయకుడు మహామనిషి అయిన అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా మెయింటెనెన్స్ ఇక్కడ నిర్వీర్యం చేయటం జరిగింది. ఏ రకంగా అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ పెట్టిన ఫౌంటైన్స్ ప్రతి ఒక్కటి పూర్తిగా పాడైపోయి శిథిలావస్థకు వచ్చిన పరిస్థితులు వచ్చినాయి. విగ్రహానికి కూడా ఎలాంటి ఆలనా పాలన లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఎందుకింత నిర్లక్ష్యం? ఇది ఇందాకలా మా డాక్టర్ గారు చెప్పినట్టు, మా పెద్దలు చెప్పినట్టు ఒకళ్ళ సొత్తు కాదు. అంబేద్కర్ అన్న వ్యక్తి మన రాజ్యాంగ పిత అయ్యుండి ఆయన్ని ప్రతి ఒక్కరూ మా మనిషి అని చెప్పుకునే విధంగా ఈరోజు కుల వ్యవస్థ లేకుండా ఉన్న వ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారిని కూడా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అని అంటే మీకు కుల వివక్ష ఉంది అన్న సంగతి ఆంధ్రప్రదేశ్లోనే కాదు అన్ని రాష్ట్రాల్లోనే తెలుసు. ఎందుకంటే మీ నోటితో మీరే అన్నారు ఎస్సీ కులంలోనే ఎవరైనా పుట్టాలనుకుంటారా అని. అలాంటి వ్యక్తి మీరు. అలాంటి వ్యక్తి అంబేద్కర్ గారిని కూడా మీరు ఇలాంటి కుల వివక్ష చేస్తున్నారు అన్నది ఈరోజు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నమ్ముతారు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి ప్రతి ఒక్క విషయంలోన ఆయన నమ్మి ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆధ్వర్యంలోన ఈ ఒక విగ్రహాన్ని నిర్మించారన్న ఒక కక్షతోటి, కుతంత్రంతో ఈరోజు మన రాజధానిలో ఉంటుంది. ఇక్కడ పర్యటన ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఎక్కడ ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అమ్మవారి గుడికంటూ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇంద్రకీలాద్రి ఇక్కడ అమ్మవారు ఉన్నారు, ఇక్కడికి వస్తారు. అది వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా సందర్శించడానికి ఎన్నో వేల మంది వచ్చి ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మా సోదరులు, ఆత్మీయులు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుధాకర్ బాబు గారు ఒక నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో రాబోయే తరాలకు గారు అంబేద్కర్ గారు ఒక గొప్పతనం గురించి తెలియాలి, తెలుసుకోవాలని చెప్పని విజయవాడ నగరంలో దాదాపుగా 400 కోట్ల పైన అంబేద్కర్ గారి విగ్రహం కానివ్వండి, ఆయన జీవిత చరిత్ర తెలుసుకునే విధంగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం, అదేవిధంగా ఆడిటోరియం కానివ్వండి, పార్క్ కానివ్వండి, ఇవి ఒక విజయవాడ నగరంలో నిర్మించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత వల్ల కానివ్వండి, లేకపోతే ఆయన మీద ఉన్న అసూయ వల్ల కానివ్వండి, ఆ కోపం అంతా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా అంబేద్కర్ గారి మీద ఈ కోపం అంతా కూడా చూపిస్తున్నారు. దాదాపుగా ఈ యొక్క 16 నెలల కాలంలో ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా అంబేద్కర్ గారు ఒక ప్రాంగణం మొత్తం గారు చెరిపోతే దాన్ని ఈరోజు సుధాకర్ బాబు గారు ఒక నాయకత్వంలో మొత్తం మేము అందరం గారు వచ్చి చూసి జోనల్ అధ్యక్షులు కానివ్వండి, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ఎస్సీసీఎల్ నాయకులు కానివ్వండి, కార్యవర్గ సభ్యులు కానివ్వండి, జిల్లా నాయకులు కానివ్వండి, మా సమన్వయకర్తలు కానివ్వండి, మా రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు వచ్చి మా ఒక నిరసన తెలియజేస్తాం గారు జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గారు అంబేద్కర్ గారు ఒక పేర్లు పగలగొట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేర్లు పగలగొట్టారు, మొక్కలకి మెయింటెనెన్స్ లేదు, ఎక్కడ పనులు అక్కడే ఆపివేస్తాం కానివ్వండి, ఇవన్నీ గారు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఆ రోజు గారు సుధాకర్ బాబు గారు ఒక నాయకత్వంలో పేర్లు పగలగొట్టినప్పుడు మేమందరం గారు వచ్చి ఆ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తాం గారు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన నాయకుల యొక్క సహాయ సహకారాలతో నగర మేయర్ గారు, పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు, జోనల్ అధ్యక్షులు అందరితో, కార్యకర్తలతో మేము ఈ ప్రాంగణాన్ని చూడటానికి వచ్చాం. ఇది తెలుగుదేశం పార్టీ
పూర్తిగా రాజకీయ కోణంలో చూస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కాదు. క్రైస్తవులకు వాటికన్ సిటీ, మహమ్మదీయులకు మక్కా, హైందవ సమాజానికి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి ఎలాగనో ఈ ప్రపంచంలోని దళిత సమాజం మొత్తానికి అంబేద్కర్ మహాశయుడి విగ్రహం ఎక్కడుంటే అదే మా దేవాలయాన్ని ప్రకటిస్తున్నాం. అలాంటి దేవాలయాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ని అంటరాని వాడిగా చూసినట్టుగానే మేము భావిస్తున్నాం. మీకు బుద్ధిహీనత ఉందని మాకు తెలుసు. దళిత వ్యతిరేక భావాజలం ఉందని తెలుసు. దళితులంటే చిన్న చూపు ఉందని తెలుసు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని అన్న మాటలు తెలుసు. నీ కేబినెట్ మంత్రులైన ఆదినారాయణ రెడ్డి మీకు చదువు రాదు, మీ దగ్గర వాసన వస్తుంది అని చెప్పిన మాటలు మాకు గుర్తున్నాయి. కుప్పంలో 7 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో 7 ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం కుప్పంలో పరిశ్రమలు స్థాపించుకున్న ప్రతినిధులతో మాట్లాడారు. అనుకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. తాము పరిశ్రమలు స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అనుమతిని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయా సంస్థల ప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు. కుప్పంలో ఏర్పాటు చేయనున్న తమ పరిశ్రమలకు సంబంధించిన నిర్మాణ ప్రణాళికలను సీఎంకు పారిశ్రామికవేత్తలు వివరించారు. మొత్తం 2203 కోట్లతో కుప్పంలో 7 సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ 7 సంస్థలకు కుప్పంలో 241 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. డైరీ, ల్యాప్టాప్, మొబైల్ యాక్సెసరీస్, వంట నూనెల తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వంటి పరిశ్రమలు కుప్పంలో ఏర్పాటు కానున్నాయి. హిందాల్కో, శ్రీజ డైరీ, ఎస్ ఇంటర్నేషనల్, ఎస్యుఎఫ్ సోయా, మదర్, ఈ రోయ్సీ, ఈయూ, ఏఎల్ఈఏపీ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్షంగాను పరోక్షంగాను 23,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. మరోవైపు కుప్పం స్థానిక రైతులు ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మరియు అతిపెద్ద బంగారు నగల రిటైల్ వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డెన్ డైమండ్స్ తమ బ్రైడల్ జ్యువెలరీ షోని మలబార్ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ షోరూమ్ లో ప్రారంభించారు. ఈ బ్రైడల్ జ్యువెలరీ షో 8 నవంబర్ నుండి నవంబర్ 16, 2025 వరకు కొనసాగుతుంది. ఈ ప్రచారానికి ఎంపిక చేసిన ఇతివృత్తం, ఈ ఇతివృత్తం ద్వారా భిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు మరియు సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నవవధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన ఆభరణాలు ప్రదర్శించబడతాయి. భారతదేశంలో వివాహం అనేది రోజుల తరబడి చేసుకునే అతిపెద్ద వేడుక. నేటి వధువు కోసం మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఒక సరికొత్త ధోరణి నెలకొల్పింది. తన వివాహం తనకెప్పటికీ సుమధురమని భావించేలా షో దివే సందేశంతో ముందుకు వచ్చింది. కొత్త పెళ్లి కూతురి అందచందాల నుండి పొందిన ప్రేరణతో విస్మయపరిచే ఆభరణాల సేకరణలను ఈ ప్రచారంలో భాగంగా ప్రదర్శిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్. అంతేకాకుండా మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఇతర బ్రాండ్లు అయిన భారతీయ వారసత్వ ఆభరణాలు మరియు హస్తకళా రూపాల ఆభరణాల బ్రాండ్ డివైన్, వజ్రాభరణాల బ్రాండ్ మైన్, అన్కట్ వజ్రాభరణాల బ్రాండ్ ఎరా మొదలైనవి కూడా ఈ ప్రచారంలో చోటు చేసుకున్నాయి. ఈ భాగంగా భారతదేశ వ్యాప్తంగా మలబార్ గోల్డెన్ డైమండ్స్ షోరూంలలో ఒకే ఉత్తమమైన ధర వినియోగదారులకు అందించడం జరుగుతుంది. మలబార్ గోల్డెన్ డైమండ్స్ నిబద్ధతలో భాగంగా తమ వినియోగదారులకు 12 న్యాయమైన వాగ్దానాలను అందిస్తుంది. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100% విలువ మరియు వజ్రాభరణాలపై 100% విలువ లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. జీవితకాల నిర్వహణ మరియు బాధ్యతాయుతమైన మూలాల నుండి బంగారం సేకరణ వంటి వాగ్దానాలను అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు.
నమస్తే అండి, నా పేరు యాంకర్ జానుని. సో ఇవాళ నేను మల్బార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్ వచ్చేసాను అనమాట. సభ్యత, సంస్కృతి, సంప్రదాయం కలగలిపిన మన మల్బార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఈ రోజు బ్రైడల్ జ్యువెలరీని లాంచ్ చేస్తున్నారండి. సో లాంచింగ్ ఈవెంట్ 9 days అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. November 8th నుంచి November 16th వరకు ఈ షో అయితే కంటిన్యూ అవబోతోంది. సో లాట్ ఆఫ్ బ్రైడల్ కలెక్షన్ అయితే ఉంది. ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి మన అమ్మాయిలు ముద్దుగుమ్మలకి చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు. విత్ హ్యూజ్ బ్రాండ్స్ లైక్ డివైన్ మైన్, ఎరా అండ్ ఎథనిక్ కలెక్షన్స్ లో చాలా బ్రైడల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. విత్ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరి కోసము కూడా. సో చాలా అందుబాటు ధరల్లోనే అందిస్తున్నారు. సో ఈ అవకాశం మళ్ళీ రాదు. సో గుర్తుంచుకోండి, November 8th నుంచి 16th వరకు ఈ షో అయితే జరగబోతోంది. సో బ్రైడల్ జ్యువెలరీ షో అయితే లాంచ్ అయింది. సో ఈ క్యాప్షన్ వచ్చేసి షో ద వే ఆఫ్ మల్బార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ మోనికా సాయి. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రైడల్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేసింది. ఆబ్వియస్లీ ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి మనకు గుర్తొచ్చేది జ్యువెలరీ. సో మల్బార్ గోల్డెన్ కలెక్షన్ November 8th నుంచి November 16th వరకు మన ముందుకి మనకి ఇష్టమైన బ్రైడల్ కలెక్షన్ ని తీసుకొచ్చేసింది. సో తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ. గోల్డెన్ డైమండ్స్ లో ఈ రోజు November 8th నుంచి 16th వరకు బ్రైడల్ జ్యువెలరీ షోని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ షోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంప్లీట్ గా వెడ్డింగ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని మనకి ఈ November, December, January లో లాట్ ఆఫ్ వెడ్డింగ్స్ ఉన్నాయి. సో ఆ వెడ్డింగ్స్ కి ఒక పెళ్లి కొడుకు, పెళ్లి కూతురికి ఏదైతే వివాహ ఆభరణాలు కావాలో ఆభరణాలు మన గోల్డ్ లో కానీ, డైమండ్, ఫిష్, డివైస్ లో అన్నిట్లో మనం ఈ మోడల్స్ అనేది పెట్టడం జరిగింది. సో లాట్ ఆఫ్ కలెక్షన్ మన దగ్గర ఉందండి. సో ఈ యొక్క అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటే. సో ఈ లాంచింగ్ కి మా వెల్విషెస్ ఎవరితో బాగా స్పెషల్గా ఈ షోకి లాంచ్ చేయడం జరిగింది. సో స్పెషల్ థ్యాంక్స్ మేడం. సో ఈ యొక్క అవకాశం అందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సుగాలి ప్రీతి అంశాన్ని పవన్ రాజకీయంగా వాడుకున్నారని జై భీమ్రావ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆరోపించారు. 16 నెలలైనా న్యాయం జరగలేదన్నారు. సుగాలి ప్రీతి తల్లి అడిగితే కనీసం సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకుల ద్వారా సుగాలి ప్రీతి ఘటన జరిగిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు మీరు చూపించినటువంటి వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి. వారు ఈ కేసు గురించి మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి పోరాటం ప్రస్తుతం మీడియాకి ఈరోజు కనెక్టింగ్ పాయింట్ కాదేమో, కానీ సమస్య మాత్రం ఉంది. మీరు అది మర్చిపోవచ్చు. అంటే ఒక 4-5 రోజులు ఒక ట్రెండ్ నడుస్తుంది, ఇంకో 4-5 రోజులు ఇంకో ట్రెండ్ నడుస్తుంది మీడియాలో. కానీ మీడియాకి ట్రెండ్ ఉంటుంది, కానీ బాధితురాలకి ట్రెండ్ ఉండదండి. బాధితులు మాత్రం అలాగే ఉన్నారు, సమస్య మాత్రం అలాగే ఉంది, పరిష్కారం మాత్రం దూరంగా ఉంది. పరిష్కారం కనుచూపు మేరలా కనపడుతుందంటే కనపడటంలా. ఆ తల్లి ఈరోజు తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం మీద పోరాటం చేసి 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 అలసిపోయి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక అభన్న హస్తం తన దగ్గర తీర్చుకున్నప్పుడు చాలా ఆనందపడింది ఆ తల్లి. ఆనందపడి నాకు ఒక న్యాయం దొరుకుతుంది అని ఆనందపడింది. చివరికి 16 నెలలైన న్యాయం దొరకకపోతే కొంచెం ఒక మాట మాట్లాడింది, ఇంకా న్యాయం జరగలేదేంటి సార్ నాకు అని. ఇక మొదలుపెట్టారు వేట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, అరిచినటువంటి అరుపులు నావి కాదండి. వెధవలు ఎవడరా మీరు అధికారంలో ఉండి పోలీసులు న్యాయం చేయలేకపోతున్నారు అని మాట్లాడింది గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారే. నేను వారిని అడుగుతున్నా, కేసు ఎంతవరకు వచ్చింది సార్? గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ కేసు జరిగింది పాపం ఆయన హయాంలో కాదు. కేసు జరిగింది 2017లో, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసింది 2018లో, ఛార్జ్షీట్ ఫైల్ చేసింది 2018లో, నిందితులను అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ ఇన్కంప్లీట్గా తయారు చేసింది 2018లో. నిందితులు తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి నాయకులుగా 2018 సంవత్సరంలో ఉన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీలో ఆ యాజమాన్యం మొత్తం అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ రేపు జరగబడింది తెలుగుదేశం ప్రభుత్వంలో,
తెలుగుదేశం ప్రభుత్వం అంటే జనసేన అప్పుడు. విజయవాడలోని నోవోటెల్ హోటల్లో రాబోయే పండుగ సీజన్ లో కేక్ మిక్సింగ్ కార్యక్రమంతో ఘనంగా ప్రారంభించారు. ఈ కేక్ మిక్సింగ్ కార్యక్రమానికి హోటల్లోని అతిథులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంగీతానికి అనుగుణంగా వెదురు బకెట్లలో ద్రాక్ష పళ్లను కాళ్ళతో తొక్కారు. అనంతరం వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, ఆల్కహాల్ ను ఎంతో ఉత్సాహంగా ఆనందంగా కలిపారు. విజయవాడలోని నోవోటెల్ లో జరిగిన కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో నగర ప్రముఖులు, హోటల్ చెఫ్స్, సిబ్బంది పాల్గొన్నారు. ద్రాక్ష పళ్లతో కేక్ కార్యక్రమంలో యువతులు, మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంగీతానికి అనుగుణంగా వెదురు బకెట్లలో ద్రాక్ష పళ్లను కాళ్లతో తొక్కారు. ఆనందంగా, ఉత్సాహంగా ద్రాక్ష పళ్ళు తొక్కుతూ ఫోటోలు, సెల్ఫీలు దిగారు. అనంతరం చిన్న పెద్ద అందరూ కలిసి కేక్ మిక్సింగ్ వేడుకలో పాల్గొన్నారు. పెద్ద టేబుల్ పై అమర్చిన వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, నట్స్ ను వివిధ రకాల ఆల్కహాల్ పోసి డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కలిపారు. ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా గాయకులు ఆలపించిన పాటలు అలరించాయి. ఈ సందర్భంగా ఫుడ్ అండ్ బెవరేజ్ మేనేజర్ రాజేంద్ర తదితరులు మాట్లాడుతూ ప్రతి ఏటా కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో వినియోగించిన మిశ్రమాన్ని ప్లమ్ కేక్ తయారీకి వినియోగిస్తామని చెప్పారు. క్రిస్మస్, న్యూ ఇయర్ లకు ఈ మిశ్రమంతో ప్లమ్ కేక్ తయారు చేస్తామని అన్నారు. Hi, good evening. My name is Pempo Lepcha. I am the Group Recreation and Engagement Manager for Novotel Vizag, Novotel Vijayawada and Novotel Bhimli. So today especially we have come over here for the gathering of our festive season. The festive season is already started. As you see, the celebration is on the air. We have just started with our first event over here for the festive eve, and as you see, we are prepared with our grape storming event today, as followed by our cake mixing event as well. So this cake mixing event we generally do annually, and this converts into a beautiful plum cake which we used for our Christmas Eve and for the New Year. And this celebration is gonna last till 31st of December, and I wish everybody a festive season. Please, you are very much welcome at Novotel Vijayawada. There are lots of events which is happening over here. Please stay tuned. ఈ సంవత్సరం 2025 క్రిస్మస్ సంబరాలు అనేది స్టార్ట్ అయ్యాయి. దానికి అనుగుణంగానే లాస్ట్ ఇయర్ చేసినట్లుగానే ఈ ఇయర్ కూడా కేక్ మిక్సింగ్ ప్రోగ్రామ్ అది స్టార్ట్ చేస్తాం. సో లాస్ట్ ఇయర్ లాగానే సేమ్ కేక్ మిక్సింగ్ ప్రోగ్రామ్ విత్ గ్రేప్ సంథింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఎవ్రీవన్ ఎంజాయ్ దిస్ ఫెస్టివ్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వ్యాధుల గురించి, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా స్వర్ణాంధ్రను సాధించవచ్చని తెలిపారు. వాస్క్యులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాస్క్యులర్ వాక్థాన్ను నగరంలో నిర్వహించారు. విజయవాడ గవర్నర్పేట ఐఎంఏ హాల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ముఖ్య అతిథిగా విచ్చేశారు.
వాక్థాన్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఐఎంఏ హాల్ నుంచి ప్రారంభమైన ఈ వాక్థాన్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వరకు, అక్కడి నుంచి తిరిగి ఐఎంఏ హాల్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్కులర్ వ్యాధులు, సర్జరీలు గురించి అవగాహన కల్పించేందుకు వాక్థాన్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వాస్కులర్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కలిగే ఇబ్బందుల గురించి వాక్థాన్ ద్వారా వివరిస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పిస్తే వారు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రతి ఒక్కరూ దీని గురించి అవగాహన పెంచుకోవాలని అన్నారు. రాష్ట్రం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వ్యాధుల గురించి, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా స్వర్ణాంధ్రను సాధించవచ్చని తెలిపారు. వాస్కులర్ సర్జన్ డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియాలోని 800 మంది వరకు సభ్యులు ఉన్నారని చెప్పారు. నేడు దేశవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో అంప్యూటేషన్ ఫ్రీ ఇండియా నినాదంగా ప్రజల అవగాహన కల్పించేందుకు వాక్థాన్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అందులో 80 అంప్యూటేషన్లు మనం మందులు వాడటం, జాగ్రత్తలు పాటించడం, రక్తదానాలకు చికిత్స చేయటం ద్వారా నివారించవచ్చని అన్నారు. మధుమేహం ఉన్నవారిలో స్పర్శ తగ్గుతుందని, రక్త ప్రసరణ కూడా తగ్గించవచ్చని తెలిపారు. న్యూరోపతి, వాస్కులోపతి, డయాబెటీస్ ఉంటే కాలుపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు. 3 ఉన్నవారు ప్రతిరోజు కాలికి పుండు పడిందో లేదో చెక్ చేసుకోవాలని, పగుళ్ళు, ఆనలు వచ్చినప్పుడు రాత్రిపూట కాలు పాదాలకు నూనె రాసుకోవాలి, చెప్పులు తప్పనిసరిగా ధరించాలని అన్నారు. మధుమేహాన్ని ముందు నుంచి నియంత్రించుకోవాలని, రక్తనాళాల సమస్యలకు మందులు వాడాలని, కాలుకు పుండు ఉంటే ముందే డ్రెస్సింగ్ చేయించుకోవాలని ఈ 3 ముఖ్యమని చెప్పారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో అంప్యూటేషన్ ఫ్రీ ఇండియా నినాదంతో అవేర్నెస్ క్యాంప్ వాకథాన్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఈ వాస్కులర్ డిసీజెస్ గురించి, అలాగే వాస్కులర్ సర్జరీ, అలాగే వాస్కులర్ డిపార్ట్మెంట్ గురించి అవేర్నెస్ కల్పించడము. ప్రజలకి ఏదైతే నెగ్లిజెన్స్తో లేదా ఓవర్లుక్తో ఈ వాస్కులర్ డిసీజెస్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారో, దానివల్ల ఆంప్యుటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందో దాన్ని ఆపడానికి అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకము. ఎంత అవేర్నెస్ కల్పిస్తే ఎంత పబ్లిక్ అవేర్ అవుతారు, అలాగే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి నన్ను గెస్ట్గా పిలవడము చాలా ఆనందంగా ఉంది. వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం కొంచెం జాగ్రత్త పడితే, ముందుగానే దాని గురించి అవగాహన తెలుసుకుంటే, ఏదైతే ఈ ముంజాగ్రత్త క్రమాలు ఉంటాయో సో దాన్ని పాటిస్తే మన వాస్కులర్ డిసీజెస్ని, అలాగే వాస్కులర్ ప్రాబ్లం వల్ల జరిగేటువంటి ఆంప్యుటేషన్స్ అయితే ఉన్నాయి దీన్ని కంపల్సరీగా ఆపొచ్చని చెప్తున్నారు. సో దీన్ని విస్తృతంగా అందరూ తెలుసుకోవాలి. వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా నేషనల్ బాడీ 800 మంది దాకా ఉంటాము. ఇవాళ 22 నుంచి 30 సెంటర్లో ఇండియా మొత్తం మీద యాంప్యుటేషన్ ఫ్రీ ఇండియా నినాదం మీద అవేర్నెస్ వాక్ ఇది. అంటే ప్రజల్లో కాలు పోకుండా మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి, 100లో 80 యాంప్యుటేషన్లు మనం మందులు వాడటం ద్వారా కానీ, జాగ్రత్త పడటం ద్వారా కానీ, రక్తనాళాలు రిపేర్ చేయడం వలన కానీ ప్రివెంట్ చేయొచ్చు. కానీ అది మన ఒక్కళ్ళ వలన సాధ్యం కాదు. అవేర్నెస్ ఎంత ఇంప్రూవ్ చేస్తే పేషెంట్స్కి కానీ, పేషెంట్ అటెండెంట్స్కి కానీ, డాక్టర్స్కి కానీ, నర్సింగ్ స్టాఫ్కి కానీ ఈ జబ్బు వస్తే రక్తనాళాలు చెక్ చేసుకోవాలి, లేకపోతే ఈ జబ్బు వచ్చింది కాబట్టి కాలు జాగ్రత్త పడాలని తెలియాలి. 3 ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒకటి షుగర్ ఉన్న వాళ్ళలో స్పర్శ తగ్గుతుంది, న్యూరోపతి అంటాం. 3వది ఈ 2 ఉన్న వాళ్ళలో సర్క్యులేషన్ కూడా తగ్గొచ్చు. న్యూరోపతి, వాస్కులోపతి, డయాబెటీస్ ఈ 3 ఉన్నది డెడ్లీ కాంబినేషన్ అంటాం. అంటే ఈ 3 ఉన్న వాళ్ళలో కాలు పోయే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. సెంట్రల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 13 మంది లబ్ధిదారులకు 7,48,358 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించడం జరిగింది. ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. సింగ్నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సెంట్రల్ నియోజకవర్గంలోని 24, 58వ డివిజన్లకు చెందిన 13 మంది ముఖ్యమంత్రి సహాయ నిధికు నమోదు చేసుకున్న వారికి 7,48,358 రూపాయల విలువల చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలెవరూ వైద్య ఖర్చుల నిమిత్తం అప్పుల పాలు కాకూడదన్న సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ప్రజలకు సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు అందజేస్తున్నామని తెలియజేశారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికైన తర్వాత పేదల సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ప్రజల కష్టాలను తీరుస్తూ అధికారం కేవలం అలంకారం కాకుండా గొప్ప బాధ్యతగా తాను కార్యాలయం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తూ వారి కష్టాలను తీర్చడానికి కృషి చేస్తున్నానని వెల్లడించారు. 2024 ఎన్నికల్లో
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నాక ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా అయినాక పేదలకి సమస్యలకి పరిష్కారం చూపించే విధంగా, ప్రజల సమస్యలకి పరిష్కారం చూపించే విధంగా పనిచేస్తాం. అధికారం అనేది మాకు అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యత. ప్రజలకి జవాబుదారితనంగా పనిచేస్తూ వాళ్ళ కష్టాలు ఎమ్మెల్యే కార్యాలయానికి ఏ సమస్య మీద అర్జీ వచ్చినా ఆ అర్జీకి ఒక పరిష్కారం చూపించే విధంగా ముందుకెళ్తాం. గతంలో కూడా 2014-19 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 30 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకి సహాయం చేసాం, ప్రజలకి ఆదుకున్నాం. అట్లాగే ఇప్పుడు ఈ 17 నెలల కాలంలో దాదాపు 3 కోట్ల రూపాయలు పైబడి ముఖ్యమంత్రి సహాయాన్ని చెక్కులు తీసుకొచ్చాం. ఏదైతే ఎమ్మెల్యే కార్యాలయానికి ఆపదలో సహాయం కోసం వచ్చారో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి అర్జీని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ చెక్కులు రాపిచ్చి ఈ విధంగా చెక్కులు తీసుకొచ్చి మళ్ళీ గౌరవప్రదంగా వాళ్ళకి ఆఫీస్కి పిలిపించి ఇస్తా ఉన్నాం. ఈరోజు 58వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు దుర్గారావు, అట్లాగే మన కార్యదర్శి రవికుమారు, అలాగే మాజీ కార్పొరేటర్ సోమేశ్వరరావు, అలాగే మా సుల్తానా, మా డివిజన్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజున దాదాపు 7 లక్షల రూపాయలు 11 మందికి చెక్కులు ఇచ్చాం. సంతోషంగా ఉంది. అత్యుత్తమ విలువలు స్పందించే తత్వం ఉన్న బెజవాడ బార్ అసోసియేషన్ దేశంలో మారుమూల జరిగిన ఘటనలపై స్పందించిన సందర్భాలు అనేకమున్నాయని సీనియర్ జడ్జ్ మానవేంద్రనాథ్ రాయ్ వెల్లడించారు. దేశంలోనే బెజవాడ బార్ అసోసియేషన్ కి ప్రత్యేకత ఉందని చెప్పారు. సుహృద్భావ వాతావరణంలో జరిగే ఆటల పోటీలు మానవ వికాసాన్ని పెంపొందిస్తాయని స్పష్టం చేశారు. ఏపీ స్టేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్యారమ్ అండ్ చెస్ టోర్నమెంట్ శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్ర రాయ్, జస్టిస్ జయసూర్య పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే బెజవాడ బార్ అసోసియేషన్ కు ఒక ప్రత్యేకత ఉందని, దేశంలోని ఏ మారుమూల జరిగిన సంఘటనలపై బెజవాడ బార్ అసోసియేషన్ స్పందిస్తుందన్నారు. సంఘటితంగా ఉండి ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ ఫలాలను అందుకోవాలని అన్నారు. మంచి వాతావరణంలో జరిగే ఆటలు పోటీలు మానవ వికాసాన్ని పెంపొందిస్తాయన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ లో జరుగుతున్న ఆటల పోటీలను ప్రారంభించడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదట చాలా సంవత్సరాల తర్వాత ఈ బార్ అసోసియేషన్ ఈ కోర్టు ప్రెమిసెస్లోకి అడుగు పెట్టడం జరిగింది. ఇది వరకు మీ అందరికీ తెలిసిందే 2012-13 సంవత్సరంలో నేను ఇక్కడ జిల్లా జడ్జిగా పనిచేశాను. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఎన్నో గత స్మృతులు. ఎందుకంటే ఇందాక నేను ప్రారంభంలో చెప్పాను, జ్ఞానానికి, చైతన్యానికి, శక్తికి పేరుగాంచినటువంటి బార్ అసోసియేషన్ విజయవాడ బార్ అసోసియేషన్ ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎంతో చైతన్యవంతమైనటువంటి బార్ అసోసియేషన్ విజయవాడ బార్ అసోసియేషన్. ఈ బార్ అసోసియేషన్ నాకు ఎంతో అనుబంధం, ఆప్యాయత 2012 నుంచి కూడా నాకు ఏర్పడింది. ఇక్కడ మొట్టమొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కోర్టు బిల్డింగ్ గురించి ఇక్కడ ఒక పెద్ద సమస్యగా ఉండేటప్పుడు దాన్ని అప్పుడు మన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీఆర్ గారు
అలాగే భాషా గారు, ముఖ్యంగా జీవీఆర్ గారు నా వెంటపడి నాకు అసలు ఊపిరి పీల్చుకునే పరిస్థితి రాకుండా చేసేవాడు ఆయన తాలూకా పట్టుదల చూసి ఏదో పవర్ స్టేషన్ చేయాలి బిల్డింగ్ గురించి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడున్న మీ జిల్లా ముద్దుబిడ్డ అప్పుడున్న పోర్ట్ఫోలియో జడ్జి గారు వారు కూడా సంకల్పం చాలా గట్టిగా చేయడం వల్ల నేను కూడా పూనుకొని దీనికి పునాది వేయడం జరిగింది ఈ బిల్డింగు కట్టడానికి. అప్పుడు మొదలుపెట్టిన కార్యం కాస్త ఆలస్యమైనా సరే అంతిమంగా దాని కార్యరూపం దాల్చింది. ఇప్పుడు మీరంతా కూడా ఆ కోర్టులోని అనుకూలమైన పద్ధతిలో పనిచేస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు 20 సూత్రాలు అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేస్తున్నారని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ వెల్లడించారు. స్వర్ణాంధ్ర చూడాలంటే ప్రజలకు మెరుగైన తాగునీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ పథకాలను జిల్లాల్లో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 20 సూత్రాలు అమలుపై కమిటీ చైర్మన్ లంకా దినకర్ సమీక్ష సమావేశం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య మిషన్ సమీక్ష నిర్వహించామన్నారు. జనని సురక్ష పథకం, అంగన్వాడీ కేంద్రాలు, ఎన్టీఆర్ వైద్య సేవ, ఆయుష్మాన్ భవ కార్డుల అందజేత, 108, 102 సేవలు, అమృత్ భారత్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలో అమలు చేస్తున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరింత మెరుగైన సేవలు అందించే విధంగా విధి విధానాలను అధికారులకు సూచించామన్నారు. తదుపరి సమీక్ష నాటికి మరింత మెరుగైన అభివృద్ధి సాధించాలని ఆదేశించామన్నారు. ప్రాథమికంగా ఆరోగ్యం అలాగే త్రాగునీరు సంబంధించినటువంటి అంశాల మీద చాలా లోతుగా సమీక్ష జరిగింది. సమయాభావం వల్ల విద్యకి సంబంధించి రాబోయే వారం 10 రోజుల్లో మళ్ళీ ఒకరోజు ఎక్స్క్లూజివ్గా విద్య మీద తీసుకుందాము అనేటటువంటి సమీక్ష సమావేశం నిర్వహిద్దామని మేము అనుకోవటం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్, కేంద్ర ప్రభుత్వము జాతీయ ఆరోగ్య మిషన్ ఏదైతే ఉందో ఆ పరిధిలో ఉన్నటువంటి వివిధ రకాల పథకాలు, ప్రాజెక్టులు అమలు తీరు ఏ విధంగా ఉంది అనేటటువంటి దాని మీద మేము సమీక్ష నిర్వహించడం జరిగింది. అధికారులకి వారికి కూడా ఇవ్వవలసినటువంటి సూచనలు, పథకాలని మెరుగ్గా అమలుపరచడం, ప్రాజెక్టులని మెరుగైన రీతిలో వాటిని పూర్తి చేసేదానికి కావాల్సినటువంటి చర్యలు ఏం తీసుకోవాలనేటటువంటి అంశంలో అధికారులకి స్పష్టమైనటువంటి విధానాన్ని తెలియజేయటం జరిగింది. ముఖ్యంగా ఏదైతే జనని సురక్ష యోజన అనేటటువంటి కార్యక్రమం, ఏదైతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక 1600 రూపాయలు, వారికి సంబంధించినటువంటి ఆ గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి ఆ డెలివరీ అయ్యేటటువంటి సమయంలో వారికి ఆ యొక్క ఏదైతే అవసరాలు వినియోగించుకునే దానికి కావాల్సినటువంటి దానికి ఆ యొక్క 1600 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. 1/4/2025 నుంచి ఇప్పటి వరకు రూరల్ ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో 1685, అదే అర్బన్ ప్రాంతంలో అయితే 924 మంది గర్భిణీలకి సంబంధించి ఈ యొక్క పథకం యొక్క లబ్ధిదారులుగా వారు ఉన్నారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగిన దాడికి నిరసనగా ఈ నెల 20న న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హలో దళిత్ చలో ఢిల్లీ కార్యక్రమం పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ వెల్లడించారు. దాడికి పాల్పడిన సనాతన మనువాది రాకేష్ కిషోర్ ని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ పాల్గొని మాట్లాడుతూ, దేశంలోనే అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేస్తే అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కేవలం సానుభూతి ప్రకటనలకే పరిమితమయ్యాయన్నారు. దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ ని శిక్షించేందుకు చర్యలు లేవన్నారు. ఇది కేవలం గవాయిపై దాడి మాత్రమే కాదని దళితులపై దాడి అన్నారు. దాడి చేసిన వారిని శిక్షించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఈ నెల 20న గురువారం దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు దేశ చరిత్రలోనే
చీకటి రోజు. 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏనాడు న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగిన సందర్భం లేదు. కానీ అక్టోబర్ 6న ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై రాకేష్ కిషోర్ అనేటువంటి సనాతన మనువాది కాలి బూటుతో దాడి చేసిన రోజు. అది దేశ చరిత్రలోనే చీకటి రోజు. జస్టిస్ గవాయ్ గారిపై జరిగిన దాడిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ బిఆర్ గవాయ్ గారి మీద జరిగిన దాడికి పాల్పడ్డ రాకేష్ కిషోర్ మీద చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించే విధంగా పిలుపునిస్తూ ఈ నెల 20వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ జరుగుతున్నటువంటి మహాధర్నాను జయప్రదం చేయడానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు బ్రహ్మయ్య గారి నాయకత్వంలో అన్ని ప్రజా సంఘాలను అదేవిధంగా రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తూ పిలుపునిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. తాడేపల్లి నులకపేట వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫైరింగ్ రేంజ్ ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 400 కోట్లతో జగన్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించిన వైసీపీ ఎస్సీ సెల్ నేతలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.